జరిగిన కథ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతని గుర్తు చేసినటువంటి ఒక నిజమైనటువంటి దృశ్య కావ్యం. అద్భుతంగా రాకేష్ నటించాడు. అద్భుతంగా పెట్టుబడి పెట్టిన రవీందర్ రెడ్డి గారికి అలాగే విరించివరం గారికి మా యొక్క ధన్యవాదాలు. చాలా అద్భుతమైన మూవీ. జితేందర్ రెడ్డి అందరూ చూడండి. జాతీయవాదులు అందరూ ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి సినిమా ఇంకా ఇంకా రావాలి. ఇలాంటి సినిమాలు తీసే సొమ్ము దమ్ము ఉండేవాళ్ళు పెరగాలి. అలాంటి హృదయాలు వాళ్ళకు ఉన్నాయి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. విరించివర్మ దర్శకత్వంలో రాకేశ్వరే మెయిన్ రోల్ గా, అలా రవీందర్ రెడ్డి గారు నిర్మాత రవీందర్ రెడ్డి గారు, ముదిగొండ రవీందర్ రెడ్డి గారు. యాక్చువల్ ఎలాంటి సినిమాలు తీయాలంటే సొమ్మున్నా కూడా దమ్ము ఉండదు. ఎందుకంటే దేశభక్తి లేకపోతే ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు. వారు ముందే చెప్పారు, మేమిది సినిమాగా తీయలేదు, ఈ నిజం జనానికి తెలియాలని తీశారు. ఈ మూవీ చాలా బాగా తీశారు. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విరించివరం గారు మంచి డైరెక్షన్ చేశారు. దమ్ము ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు సొమ్ము తీసి జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. అందరికంటే హైలైట్ గా రాకేష్ వర్రీ లేకుండా అద్భుతంగా నటించాడు. ఎందుకంటే ఆయన నిన్న ఈ రాకేష్ గారు ఈ సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్ కి నేను ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, ఎవడు రాలేదు. ఎందుకు రాలేదు? సెలబ్రిటీస్ కి ఏం పోయే కాలం వచ్చింది? అక్కర్లేని చెత్తకొస్తారే, దేశం కోసం రారే. కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు, ధర్మం కోసం మాట్లాడేవాడు తప్ప ఈ మన సొమ్ము తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు. గుర్తుపెట్టుకోండి. రజాకార్ మూవీ చూసాము, ఈ రోజు జితేందర్ రెడ్డి చూసాము. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్. ఈ ఫైల్స్ పెరగకూడదన్నా. ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి, హిందుత్వం పెరగాలి. అదొక్కటే దేశానికి సరైన. ఒక్క హిందువు ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి నాకు ఈ ముక్క కావాలి అన్నాడా ఎప్పుడైనా? మనం హిందుత్వం కోసం మాట్లాడితే ఈ హిందుస్థాన్ లో సపోర్ట్ రాదు. అయినా కూడా నిర్మాతలు ధైర్యం చేసి ఇంత సినిమా తీసి, సో ఒక విధంగా 180 ఇచ్చారమ్మా తెలంగాణ ఆంధ్రలో. 180 ఇచ్చారంటే అప్పటికి గొప్పే. ఇన్ని వేల థియేటర్లు ఉన్నప్పుడు 180 ఇంతవరకు రానిచ్చారు. చాలా చిన్న సినిమాలు తొక్కేస్తుంటారు, మనకు తెలుసు. అతిపెద్ద రాజకీయం నడుస్తుంటది అక్కడ. పెద్ద పెద్ద వర్గాలు గొడవలు ఉంటాయి, మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ధైర్యానికి మరొక్కసారి రవీందర్ రెడ్డి గారిని, వాళ్ళ టీంని భారత్ మాతాకి మేము 5కి 5 ఇస్తాం. జై శ్రీరామ్. సినిమాలో ఒక్కటి కూడా లేదు లోపం. దీన్ని వేలు పెట్టి చూపిస్తే వాడికి ఇస్తాం శాపం. ఎందుకంటే ఇది జాతీయవాదులైన ప్రతివాడు చూడవలసిన సినిమా. ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో నిజాలు బయటికి రావు. అందుకని నిజం కోసం మాట్లాడదాం, నిజం కోసం కొట్లాడదాం, నిజం కోసం పోరాడదాం. మీ అందరి మరొక్క మాట చెప్తున్నా, పెద్దల దగ్గర వదగండి, జీవితంలో ఎదగండి, పెళ్ళాక నలుగురిని పొదగండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.